రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్, అలాగే విక్రమ్ బాబు గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ సామాజిక విశ్లేషకులు, గండ్ర వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, అలాగే గోవింద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసన మండలి సభ్యులు మనతో స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో మంద జగన్నాథం గారు కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. టీఆర్ఎస్ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు. ఇక గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన కూడా వరద ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పంటలు దెబ్బతిన్నాయి ఆ ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించడం, రైతులను ఓదార్చే కార్యక్రమం నిన్న మొన్న కూడా జరిగింది. అయితే మొన్న కొన్ని విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రి దేశంలోనే లేడు, రైతులకు రుణాలు ఇవ్వద్దని బ్యాంకులకు చెప్తారా, బంగారం కుదవ పెట్టుకోవద్దని చెప్పడం దుర్మార్గం అనేవి ఆయన సూటిగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. రామకృష్ణ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రి దేశంలోనే లేడు అనేది ఒకటి ఆయన చేసిన అలిగేషను. సరే, ఈ భాష కొద్దిగా కొన్ని సందర్భాల్లో భాష మారిపోతూ ఉంటుంది కాబట్టి జనాన్ని చూసో లేకపోతే అక్కడున్న సిచ్యువేషన్ చూసో కూడా ఒక్కొక్కసారి పదాలు కొంచెం ఘాటుగా ఉంటాయి. పైగా మిరపతోటలో కదా తిరిగింది, కొంచెం ఘాటుగా ఉండొచ్చు. గుంటూరు మిరపతోటలో కదా, సహజంగానే పదాలు కూడా ఘాటుగా ఉంటాయి దుర్మార్గపు ముఖ్యమంత్రి అని. రైట్, అదొక అంశం. అయితే రైతులకు రుణాలు ఇవ్వద్దని బ్యాంకులకు చెప్పింది ఆ ప్రభుత్వం, అదొకటి. మరి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అలిగేషన్ కనుక నిజమైతే డెఫినెట్గా అది కొంచెం ఆలోచించాల్సిన అంశం అవుతుంది. రుణాలు ఇవ్వద్దని చెప్తారా, బంగారం కుదవ పెట్టుకోవద్దని చెప్పడం దుర్మార్గం. ఈ రెండూ జరిగాయా? ప్రభుత్వం ఏమన్నా బ్యాంకులకు అలాంటి ఆదేశాలు ఇచ్చిందా? అంటే అసలు ఒకటిసారి ఇప్పుడు మీరు అన్నదానికి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నవారికి దుర్మార్గపు మాటలు వస్తూ ఉంటాయి. ఒకటి సరే, అది అక్కడి నుంచి మీరు అది వద్దన్నారు కాబట్టి అట్లా పెడితే అసలు బ్యాంకు రుణాలు అంటే అవగాహన ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన కల్పించుకోవాలి. బ్యాంకులకి రైతులకు ఇచ్చేటువంటి రుణాలు ఎవరిస్తారండి, దానికి సంబంధించినటువంటి దాని దిశానిర్దేశం కానివ్వండి, దానికి సంబంధించిన రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవరు ఫ్రేమ్ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఫ్రేమ్ చేస్తారు సార్. రాష్ట్ర ప్రభుత్వానికి అంటే అసలు రైతులు రుణాలు ఇవ్వద్దు అని చెప్పి వారు అన్న మాటకి నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ చెప్తా ఉన్నాను, అన్నారా అని చెప్పి అనేదానికి. అసలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణాలు ఇవ్వద్దు అని చెప్పేదానికి కాదు కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి సంబంధించి ఫ్రేమ్ చేసిన దానికి సంబంధించి ఉంటుంది. రెండు బ్యాంకులన్నీ కూడా జాతీయంగా ఆర్బీఐ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటాయి. అది ఫస్ట్ తెలుసుకోవాలి ముందు మనం విమర్శించేటప్పుడు. రెండు, ఇక చంద్రబాబు నాయుడు గారు రైతుకు సంబంధించి చేసినటువంటి సహాయం ఇప్పటికి 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ చేయటం, అప్పటికే 12,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేయటం అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు ఏమీ చేయకుండా ఉన్నటువంటి అది అవ్వదు, సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈరోజు ఏ విధంగా ఇవి మాట్లాడతారు? ఇది అంటే ఇక్కడ రెండు కోఆర్డినేట్ అవ్వట్లేదు, రెండు విషయాలు సింక్రనైజ్. కానీ ఒకటి, బ్యాంకులకి రైతులు రుణాలు ఇవ్వద్దు అని చెప్పేదానికి అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్బీఐకి సంబంధించినటువంటి అంశాలు, అవి వాళ్ళు తీసుకునేటువంటిది. అంటే అది అవాస్తవం అనేది పూర్తిగా ఈయన అవగాహన లేకుండా మాట్లాడారనేది ఒకటి సత్యదూరం. రెండు, ముఖ్యమంత్రి యొక్క శైలి, చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల ఉండేటువంటి స్వభావం. అది చూస్తే మేము ఆల్రెడీ రైతు రుణమాఫీ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే మొట్టమొదటి నాయకుడిగా ఉండి రుణమాఫీ చేసినటువంటి నాయకుడు అయితే ఆయన వద్దు అన్నారని చెప్పనేటువంటి దుష్ప్రచారం. అంటే ఆయనకి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ఏది దొరుకుతుందా అని ఇక్కడికి వచ్చిన విమర్శలు చేస్తారేమో కానీ అంత ఆధారాలు లేకుండా రైతులకు రుణాలు ఇవ్వద్దని బ్యాంకులకు చెప్పారు అని ఆరోపణ చేయడం అంటే ఆధారాలు లేకుండా చేస్తారని నేను అనుకోను. మరి అది కోర్స్ మరి అది మిస్కమ్యూనికేషనా, లేకపోతే ఒక రకమైన ఆదేశాలను ఇంకో రకంగా ట్విస్ట్ చేశారా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బ్యాంకులతో క్రాస్ చెక్ చేసుకోకుండానే ఆరోపణ చేస్తారా? ఇవన్నిటికీ మరి క్లారిటీ రావాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం అసలు అలాంటి ఆదేశాలు చెప్పిందా, లేదు రుణాలకు ఏమన్నా ఒక బెంచ్ మార్క్ లాంటిది ఏమైనా పెట్టారా, రెగ్యులేషన్స్ ఏమైనా పెట్టారా, ఇలాంటి క్లారిటీ రావాల్సి ఉంటుంది. అలాంటిది ఎక్కడ చెప్పేదని లేదు సార్. అదే నేను చెప్పేది, గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారని చెప్పి అనేటువంటి ఒక మాట పుట్టించారు. అన్న మాట వేరు,
దాన్ని పుట్టించినటువంటి మాట వేరు. అంటే ఇదేంటంటే చెప్పగా ఏదంటే అబద్ధం నిజం అవుతుంది అనేటట్టుగా ఏదో ఒకటి, ఇంకా వీళ్ళకి ఎక్కడ ఏ మార్గం కాని రావటం లేదు. ఈ రోజు సార్ వరదలు వచ్చినాయి, అదే చెప్తా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు వరదలు వచ్చినాయి. మేమేం చేసాం, ఆ రోజు మాకున్నటువంటి పరిస్థితులను బట్టి, మాకున్న అవకాశాలను బట్టి సహాయ సహకారాలు అందించుకుంటూ వచ్చాం. ఈ రోజు ఎక్కడన్నా ముఖ్యమంత్రి, ఈ రోజు ప్రతిపక్ష నేత ఎక్కడన్నా కాల్ చేశాడండి? ఏమంటే అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్కి సంబంధించిన నాయకత్వం, కార్యకర్తలు సహాయ సహకారాల్లో పాల్గొనండి అని చెప్పి ఎక్కడన్నా పిలిపించిన సందర్భం ఉందా? ఆయన ఊరిని అక్కడ తిరిగి జరిగేటటువంటి పనులు చెడగొడతాం తప్పించి ఆయన వల్ల అదనంగా అక్కడ అనుకూరినటువంటి అంశం ఒక్కరికన్నా ఏమైనా ప్రయోజనం చేకూరేటువంటి అంశం ఏమైనా ఉందండి? అంటే ఈ ఊరిని విమర్శించుకోవటం, విమర్శకి దానికి ఏదో అనవసరమైనటువంటి అపవాదుల్ని, వదంతుల్ని సృష్టించడం కోసం, పుకార్లు పుట్టించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు తప్పించి ప్రతి విపత్తు వచ్చి లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నప్పుడు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు పర్యటించడాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. ఆయన వస్తే ఏదో సహాయ చర్యలు ఆగిపోతాయంటే అక్కడ జరుగుతున్న సహాయ చర్యలు ఏం లేవులేండి. ఆయన అయితే ఒకటి ఆయన అన్నమాట, నా పర్యటనతోనైనా సిగ్గొచ్చి ప్రతిపక్ష నేత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి సార్, అది మేము చెప్పేది. పర్యటన బాధ్యత రహితం ఎలా అవుతుంది? పర్యటన బాధ్యతాయుతమైనదే. కాకపోతే పర్యటన సందర్భంగా చేసిన కామెంట్స్ కానీ విమర్శలు కానీ తప్పుంటే యూ కెన్ అబ్జెక్ట్. మీరు వాటిని అబ్జెక్ట్ చేయొచ్చు. రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. గోవింద్ రెడ్డి గారు, బ్యాంకులకు రుణాలు ఇవ్వద్దని ప్రభుత్వం ఎక్కడైనా చెప్పినట్టు సార్? ఇప్పుడు మొన్న జరిగిన SLBC మీటింగ్లో ఇది చర్చ జరిగింది. మనము టీవీ ఛానల్స్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి బ్యాంక్ ఆఫీసర్లు అందరికీ కూడా ఆయన చెప్పడం ఏంటంటే, మీరు రుణాలు ఇచ్చేటప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అది మెయింటైన్ చేయండి, అంతేగాని బంగారు మీద రుణాలు ఇవ్వద్దు అని వారు చాలా క్లియర్ కట్గా చెప్తే ఆ విషయాన్ని మనం టీవీలో ఆ రోజు డిబేట్ చేశాం. నాకు బాగా గుర్తున్నది, నాకు గుర్తుంది కూడా నేను చెప్తాను. ఆ రోజు జరిగిన చర్చలో బంగారం మీద ఎడ్యుకేషన్ లోన్స్ అని, లేకపోతే బంగారం మీద ఇంకేదో పెళ్లిళ్ళకి లోన్లు అని తీసుకుంటున్నారు, అవన్నీ పంట రుణాలుగా మారే ప్రమాదం కాబట్టి చూసి ఇవ్వండి అని చెప్పిన మాట వాస్తవం. ఆ రోజు మనం చర్చించాం. కానీ బంగారం మీద రుణాలు ఇవ్వద్దనడం అంటే దాన్ని ఇట్లా ఏమైనా మార్చుకున్నారా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ బంగారు రుణాలంతా కూడా రైతులు తీసుకోవడం లేదు, ఏదో బిజినెస్ పీపుల్ తీసుకుంటారు గ్రామాల్లో అనేటువంటి ఉద్దేశం. కానీ ఇప్పుడు కొంచెంగా ఉండేది, ఇప్పుడు 20 కేజీలో 5 కేజీలో 15 కేజీలో పెడుతున్నారు అంటే ఏదైనా బిజినెస్ పీపుల్ పెద్దోళ్ళు లేకంటే అట్లా పోతుంది. కానీ ఇది ఖచ్చితంగా గ్రామాల్లో వాళ్ళు ఇచ్చే, ఇప్పుడు సార్ ఆయన చెప్తున్నారు వ్యవసాయ రుణాలు మన ఎప్పుడైతే ఎన్నికల హామీలో సంపూర్ణంగా నేను అన్ని రుణాలు మీరు మాఫీ చేస్తా, ఎవరు కట్టవద్దు, బంగారం మీద ఉన్నటువంటి రుణాలు కూడా మీరు ఎవరు కట్టక్కర్లేదు అని చాలా క్లియర్ కట్గా చెప్పినారా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు? కాదా సార్? చెప్పండి మీరు. ఇప్పుడు ఆ రోజు చెప్పిన దాన్ని అడుగుతున్నాం మేము. అందులో డౌట్ తాలిబొట్లు కూడా తీసుకొచ్చిస్తామన్నమాట వాస్తవమే. రెండు రాష్ట్రాల్లో జరిగింది అదే, జరిగింది మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ గోవింద్ రెడ్డి గారు, బంగారం విషయంలో ఆ రోజు SLBC మీటింగ్ లో ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, బంగారం కుదవ పెట్టి వ్యవసాయం చేయని రైతులు లోన్లు తీసుకుంటున్నారు, అవేమో పంట రుణాల కింద వస్తున్నాయి, చూసి ఇవ్వండి అని చెప్పిన మాటని పూర్తిగా వద్దన్నారన్న తీసుకున్నారు. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట, చెప్పిన ఆరోపణ, రైతులకు రుణాలు ఇవ్వద్దని బ్యాంకులకు చెప్తారా అనేది నిజానికి అలా జరిగిందా? ఒకవేళ జరిగితే అది దుర్మార్గమే. ప్రభుత్వం కనుక అధికారికంగా రైతులకు రుణాలు ఇవ్వద్దని బ్యాంకులకు చెబితే అది దుర్మార్గమే. కానీ అలా చెబుతుందని ఏ మూర్ఖపు ప్రభుత్వం చెబుతుందని నేనైతే అనుకోను. మరి బ్యాంకులు అంత ఇదిగా కట్టడి చేస్తారు సార్. పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది ఆ రోజు, ఆ తేదీ నాకు జ్ఞప్తిలేదు కానీ దరిదాపు ఒక నెల రూపుల్లో మనం ఒక్కసారి పత్రికలు అది జరిగినటువంటి మాట వాస్తవము. ఆయన అట్లయినా చెప్పాల్సింది వాళ్ళకు కూడా, ఏమంటే బిజినెస్ పీపుల్కి మీరు ఇవ్వద్దు అగ్రికల్చర్ లోన్స్ అని చెప్పాల్సింది. వారు కూడా ఉన్నారు, రఘునాథ్ బాబు గారు కూడా ఉన్నారు సార్. ఆ రోజు మేమిద్దరం కూడా ఈ డిబేట్ లో పాల్గొన్నాం. దాని గురించి కూడా చాలాసేపు చర్చ జరిగింది. మరి అట్లాడేటప్పుడు వారు మాట్లాడేటప్పుడు మరి అది రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రఘునాథ్ బాబు గారు, మీరు గుంటూరు జిల్లా నుంచే ఉన్నారు, జరుగుతున్నదంతా గుంటూరు కేంద్రంగానే జరుగుతుంది. వరదల్లో పర్యటనలో విమర్శలు ఇవన్నీ కూడా. రైతులకి రుణాలు ఇవ్వద్దని బ్యాంకులకి ప్రభుత్వం చెప్పిందా? ఏ ప్రభుత్వం చెప్పదండి, అది చాలా తప్పు. ఆ రోజు గోవింద్ రెడ్డి గారు మేము కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక రైతు అంటే ఒక బిజినెస్ మ్యాన్, ఆయనకు 2 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుంది. దాని ఒక జిరాక్స్ కాపీ పెట్టి 4 బ్యాంకుల్లో 3 లక్షలు, ఒకదానికి 3 లక్షల వరకు
అగ్రికల్చర్ కింద వస్తుంది. 4 బ్యాంకుల్లో 4 మూడు 12 లక్షలు తీసుకుంటాడు. 4 ఎకరాలకి 12 లక్షలు అంటే అది అలా తీసుకుంటారు. ఇంతవరకు జరిగింది. పైగా వ్యవసాయం చేయని రైతులు పొలాలు కౌలుకి ఇచ్చి ఆ పొలాల కాగితాలు పెట్టి తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది కదా, ఎక్కువ వాళ్ళే కదా. గతంలో బ్యాంకులు వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే ఇది తిరిగి వెనక్కి రావడం వాళ్ళకి తేలిక. వాళ్ళ కోట పేరేమో వ్యవసాయ రుణం, కలెక్షన్ ఏమో ఈజీగా ఉంటుంది. వాళ్ళ కోట టార్గెట్లు వాళ్ళకి అయిపోతాయి. ఆ రకంగా చేయటం వల్ల నిజమైనటువంటి రైతులకి రావటం లేదు అనేటటువంటి ఉద్దేశంతో సీఎం గారు చెప్పుంటారు. కానీ అసలు ఎవరో ఇప్పుడు అట్లా చెప్తే పర్వాలేదు సార్, అది చెప్పలేదనేదే మా బాధ. మొత్తంగా ఆ రోజు రఘునాథ్ బాబు గారు కూడా దీని మీద ఇదే విధంగా అట్లా చెప్పిండొచ్చులే అని మీరు అంటున్నారు. అంతే కదా, SLBC మనం ఎవరో ఉండము. పత్రికలు రాసే రాతల్లో 1-2 పత్రికలేమో ఈయన చెప్పినట్టు రాస్తాయి, 1-2 పత్రికలేమో మీరు చెప్పినట్టు రాస్తాయి. దాంట్లో ఉండి చూసింది ఎవరు, విన్నది ఎవరు? పత్రికలతో వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు అది. విక్రమ్ గారు, నేనైతే ఒకటి రఘునాథ్ బాబు గారు చెప్పినంత ఒకటి డిస్ప్యూట్ చేస్తాను. ఇప్పుడు SLBCలో మీకు ఖరీఫ్ కానివ్వండి, రబీ ముందు కానివ్వండి, వాళ్ళ ప్రణాళిక ఎంత పెట్టుకున్నారు, ఎంత వితరణ చేశారని చూసినప్పుడు మనకి దాదాపు 60% కూడా రావట్లేదు. అంటే ఏంటి, బ్యాంకులకి అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా ప్రభుత్వంలో ఎవరు కూడా బ్యాంకులకి ఇవ్వమని చెప్తారు తప్ప ఇవ్వదని చెప్తారు. ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా బ్యాంకులు ఇవ్వటం లేదు. అందువల్ల మీకు ప్రతిసారి గొడవ అవుతుంది. ప్రతిసారి ముఖ్యమంత్రులు మళ్ళీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి లాస్ట్ ఇయర్ ఇంత ఇవ్వమని చెప్తే ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి నిలదీయడం ఇదంతా జరుగుతుంది. ఇదేంటంటే మ్యాండేటరీ కాదు, రైతుల దగ్గర నుంచి 18% యాక్చువల్లీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత డిస్పర్స్మెంట్ ఆల్ బ్యాంక్స్ మీద ఉంటుంది. అది చాలా వరకు ఏంటంటే 13-12% మించి ఇవ్వటంలా. ఇప్పుడు వారు చెప్పేది ఎట్లా ఉందంటే 4 బ్యాంకుల దగ్గర ఒక ఆయనే తీసుకుంటున్నప్పుడు మీకు అసలు టార్గెట్ మించిపోవాలి. కానీ టార్గెట్ మించిపోకుండా మీకు 50-60% వస్తుంది. మొత్తం టోటల్గా చూస్తే మీకు డిస్పర్స్మెంట్స్ 12%. అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, బంగారం తీసుకెళ్ళి ప్రైవేటు లెండర్స్ దగ్గర తీసుకెళ్ళి అధిక వడ్డీకి తెచ్చుకుంటున్నారు. ఇది జరుగుతున్న విషయం ఇది. కాబట్టి రైతులు ఏదో 4 బ్యాంకుల దగ్గర 3 బ్యాంకుల దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి అయితే లేదండి. సరే, ఇప్పుడు జగన్ గారు మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చెప్పారు అనేటువంటిది దాని మీద దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడిన అంటే ప్రభుత్వం కూడా ప్రభుత్వము రైతులకు రుణాలు ఇవ్వద్దని బ్యాంకులకు చెప్పింది అనేది చేసిన స్ట్రైట్ అలిగేషన్. దాన్ని ఆధారంగా చేసుకునే ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి దేశంలో లేడు అన్నారు. చెబితే బ్యాంకులకి బంగారం మీద రుణాలు ఇవ్వద్దనేటువంటి మాట అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనం మీడియాలో చూసాం. సందర్భంగా దాని మీద డిబేట్లు మీరు లాంటి వాళ్ళు అందరూ డిమాండ్ చేశారు. అంటే బంగారం మీద వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అంటే నాన్ ఫార్మర్స్ కూడా చాలా మంది వెళ్ళి తీసుకొని రైతుల దీంట్లో తీసుకుంటున్నారు. బంగారం పేరుతో తీసుకుంటే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది బారో చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, రైతులు ఇదంతా ఏం చేస్తున్నారు అంటే SLBCలో మొత్తం రుణ వితరణ చేసినట్టుగా చూపిస్తున్నారు బ్యాంకుల మీద. దానివల్ల జెన్యూన్ గా ఇవ్వాల్సినటువంటి రుణ వితరణ జరగటం లేదు. సో ఆ కాంటెక్స్ట్ లో బహుశా సీఎం గారు చెప్పండొచ్చు. సో బంగారం మీద ఇవ్వద్దన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దుర్మార్గులు అది అంటే సరే, అది రాజకీయంగా ఎవరు ప్రతిపక్షంలో సిచ్యువేషన్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అసలు వాస్తవానికి గత 2-3 ఏళ్లుగా రైతులకి సరైనటువంటి రుణాలు దొరకట్లేదు. ఎందుకంటే ఈ రుణమాఫీ పూర్తిగా కాదులేండి, వస్తే గత కొన్ని దశాబ్దాలుగా జరగట్లేదు. అంటే ఇప్పుడు ఏమైందంటే బుక్ అడ్జస్ట్మెంట్లు బ్యాంకులు ఇవ్వకపోవడం, ఇప్పుడు ఏంటంటే రుణమాఫీ సరిగా జరగకపోవడం, కౌలు రైతులకు సరైనటువంటిది ఇవ్వడం లేదు. ఇదే గుంటూరులో రోసయ్య గారు అనుకుంటా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు అప్పుడు చీఫ్ విప్ గా ఉన్నారు, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఎందుకు ఆ కార్డు తీసుకెళ్తే బ్యాంకుల్లో ఆంధ్ర బ్యాంక్ వెళ్తే కౌలు రైతులకు ఇవ్వమంటే కార్డులను తగలబెట్టారు కుప్పకాపోజి గుంటూరులోనే ఆంధ్ర బ్యాంక్ ఆఫీస్ ముందు. నేను నిన్న కూడా చూసానండి, సీఎం గారి స్టేట్మెంట్లో ఏముందంటే కౌలు రైతుల విషయంలో ఏం చేయాలో ఆలోచించాలంటున్నారు. అంటే ఇప్పటికీ ఇంకా ఆలోచన దిశలోనే ఉంది తప్ప కౌలు రైతులకి ఏ విధంగా రుణాలు ఇవ్వాలి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు రుణాలు ఇవ్వట్లేదు, కౌలు రైతులకి ప్రభుత్వం డైరెక్ట్ గా ఇవ్వాలి అంటే మరి అలాంటి సెటప్ ఉందా అనేది ఆలోచించాలి రమణారెడ్డి గారు. ఇక్కడ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా బ్యాంకులకు రుణాలు ఇవ్వద్దు అని చెప్పే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ అలా చెబితే రైతు పరిస్థితి ఏంటి? చెప్పే అవకాశం ఉంటుంది అసలు? బేసిక్గా ఇవ్వమన్నా ఇవ్వట్లేదు బ్యాంకులు, అది వేరే విషయం అనుకోండి. ఈరోజు 2 ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణలో కానీ ఇక్కడ ఆంధ్రలో కానీ అధికారంలోకి రావడానికి ఆ రోజు
రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాము, అది బంగారం తాకట్టు పెట్టిన రుణమైనా లేకపోతే వ్యవసాయ రుణమైనా అన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులు తీసుకున్నట్టు ఎస్ఎల్బీసీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు బ్యాంక్ అధికారులను కోరేది ఏంది, మొత్తం కూడా మీ టార్గెట్స్ 101% పూర్తి కావాలా, మీ టార్గెట్ ఇలా 10,000 కోట్లు ఉంటే 10,000 కోట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్తూ ఏమైనా బ్యాంకులలో బంగారం పెట్టి తాకట్టు పెట్టే సందర్భంలో ఒకవేళ రైతుల పేరు మీద ఇస్తే పాస్బుక్ కంపల్సరీ తీసుకుంటేనే ఆ ఇంట్రెస్ట్ రేట్ రిబేట్ వస్తుంది, లేకుంటే రాదు. అటు రైతు ఎవరైనా పోయి నాకు ఆ బంగారం తీసుకొని అప్పు పెట్టుకొని కొంతంటే బ్యాంకు టార్గెట్ ఇప్పుడు నాకు 1 ఎకరం ఉంటే ₹1,00,000 అనుకుంటే ₹1,00,000 ఇస్తారు, ఎక్స్ట్రా కావాల్సి ఇవ్వనటువంటి పరిస్థితులలో మన గోల్డ్ లోన్ పెట్టినప్పుడు మన పాస్బుక్, మన పేరు, మన అగ్రికల్చర్ లోన్ కింద సార్, లేకపోతే కమర్షియల్ లోన్, బ్యాంకులకు మనం కమర్షియల్ లోన్ ఇవ్వద్దని చెప్పే అధికారం మనకు లేదు. అది మనం ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బ్యాంకులలో బంగారం పెట్టుకొని ఇవ్వకూడదు అని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ రేపు ఎలక్షన్ లో మళ్ళీ వాగ్దానం చేసేది ఉంది, అతను మళ్ళీ నేను రైతులకు రుణమాఫీ చేస్తా అవి చెప్పడం కొరకు ఇప్పుడే రిస్ట్రిక్ట్ చేసి ఆ ఏదో ఎన్నికల్లో గెలవడానికి ఈరోజు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బ్యాంకర్ల యొక్క రోల్ విషయంలో నిర్దేశంగా జిల్లా బ్యాంక్ కాదు కదా, అక్కడ లాజిక్ మీరు అర్థం చేసుకోవాల్సింది. సరే తెలంగాణలో లోన్ వేవరింగ్, ఆంధ్రప్రదేశ్ లోన్ వేవరింగ్ చేయడం అది పక్కన పెడితే మీరు అన్న దాంట్లో బంగారం తీసుకెళ్లినా కూడా పాస్బుక్ ఇస్తేనే లోన్ ఇస్తుంది బ్యాంకు, ముఖ్యమంత్రి ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు. ఉదాహరణకి మీరే ఉన్నారు, మీకు ఒక 20 ఎకరాల ల్యాండ్ ఉంది, మీరు వ్యవసాయం చేయడం ఎవరికో కౌలుకి ఇచ్చారు, మీరు గోల్డ్ మీద లోన్ తీసుకుంటారు, వెళ్ళి పట్టా పుస్తకం మీ దగ్గర ఉంటుంది, పాస్బుక్ అది పెడితే ఇంట్రెస్ట్ తక్కువ మీకు లోన్ వస్తుంది, ఆయనకు రాదు. రేపు మళ్ళీ ఎప్పుడైనా బ్యాంకు రుణాలు మాఫీ చేయడమో కట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు లాభం పొందుతున్నది మీరు, వ్యవసాయం చేస్తున్న రైతు కాదు. అది ప్రభుత్వం యొక్క ఇన్సిస్ట్ చేయడం అయి ఉంటది. దాన్ని మనం ఎలా తప్పుపడతాం? అది కరెక్టే కదా. ఒకవేళ ఆ ఉద్దేశంతో చేసిన వాళ్ళు కరెక్టే, ప్రభుత్వం చేసిందే కరెక్ట్. వ్యవసాయం చేయని వాళ్ళు లోన్లు తీసుకుంటారు, వ్యవసాయం చేసే రైతు అప్పుల పాలవుతుంది. ముఖ్యమంత్రి గారు అన్నారా లేదా పక్కన పెడితే జరుగుతున్నది అదే కదా. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 800 కోట్ల రూపాయల రుణమాఫీ 80 కోట్ల రుణమాఫీలు అక్రమాలు జరిగాయని ప్రభుత్వం మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి తీసింది. మీరు చెప్పేది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఓకే, మీరు ఇవాళ చెప్పారు కౌలు రైతులకు తెలంగాణలో అయితే 70-80% రైతులే వ్యవసాయం చేసుకుంటారు. కౌలు రైతులు మన దగ్గర కౌలుకి ఇచ్చే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, పెద్ద భూస్వాములు అయితే తప్ప అంత సన్నగారు మధ్యతరగతి రైతులు ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు చెప్పినట్టయితే ఆ కౌలు రైతులకు ఇవ్వాలనేటువంటిది ఇప్పటికే ఇంతకుముందు మీరు చెప్తున్నారు. కౌలు రైతుల విషయంలో నిర్దిష్టంగా ప్రభుత్వం దగ్గర ప్రణాళిక అప్పుడు ఇచ్చారు, కాంగ్రెస్ గుర్తింపు కార్డులు ఇచ్చి ఇప్పియాలని ఆ రోజు ప్రయత్నం జరిగింది. కొంతవరకు ఇచ్చారు, కొంతమంది బ్యాంకులు ఇచ్చారు, అప్పుడు ఇచ్చారు, కొన్ని బ్యాంకులు ఇచ్చారు. ఇప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతుల విషయంలో ఒక నిర్దిష్టంగా మరి ఏమైనా చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వం గ్యారెంటీ ఇప్పి ఇవ్వాల్సినటువంటి చెప్పండి. రామకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు రైతులకి దక్కాల్సిన రైతుల రుణాలకు సంబంధించి బ్యాంకులకు ఏం చేస్తున్నారంటే సార్, ఏదేదో వేరే వారికి ఇచ్చేసి వాటిని వాళ్ళ టార్గెట్స్ని కంప్లీట్ చేసినట్టుగా చూపించుకునే క్రమం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో అనర్హులు ఈ విధంగా తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఎవరైనా కూడా ప్రభుత్వానికి సంబంధించి అది దుర్వినియోగం కాకూడదని మనం కోరుకోవాలి. కానీ ఇప్పుడు ఈరోజు గోవిందరెడ్డి గారు మాట్లాడిన దానిలోనే వాళ్ళ నాయకుడు అవాస్తవం చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు బంగారం మీద రుణాలు ఇవ్వద్దు అని చెప్పడం వేరు, బంగారం మీద రుణాలని అగ్రికల్చర్ అర్హులకు ఇవ్వద్దు అని మీరు చెప్పొచ్చు, దానికి నేను అడ్డుపడటం లేదు. కానీ మీరు ఆ మాట చెప్పలేదు, పేపర్లు ఆ విధంగా ఆ రోజు ప్రకటించినాయి. అనర్హులకు అట్లాటోళ్ళు ఎవరైనా ఉంటే సాక్షి పేపర్ ఉండొచ్చు సార్ గోవిందరెడ్డి గారు, సాక్షి పేపర్ కాదు సార్, ఆ రోజు ఇదే ఛానల్లో అన్ని పేపర్లలో వచ్చింది. ఇప్పుడు రైట్ ఎనీవే ఒక్క నిమిషం ఉండండి. యలమంచిలి శివాజీ గారు లైన్ లో ఉన్నారు, ఎక్స్ఎంపీ. శివాజీ గారు నమస్కారం. శివాజీ గారు హలో. వెంకటకృష్ణ గారు సార్ నమస్కారం, చెప్పండి సార్. ఏంటి గొంతు అసలు ఇప్పుడు ఈ చర్చ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకైతే బోధపట్టలేదు. అసలు వాస్తవం 1990లో వ్యవసాయ రుణ విమోచన చట్టం పెట్టినప్పుడు పార్లమెంట్ లో ఆ రోజు కన్సల్టేటివ్ కమిటీలో నేనున్నాను, ఫైనాన్స్ లో. మొదట్లో పెట్టిన దాంట్లో అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ కి అది పెట్టినప్పుడు దాన్ని కన్సల్టేటివ్ కమిటీలో పార్లమెంట్ లోపల వెలుపులా కూడా ఫైట్ చేసి దాన్ని కూడా ఇంక్లూడ్ చేసిన ఘనత నాది దేశం మొత్తం మీద. అప్పుడు ఎందుకు జరగలేదంటే ఉత్తరాదిలో బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునే పద్ధతి లేదని చెప్పి
వాళ్ళ దృష్టిలో లేదు ఇది. అది కేవలం ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో మాత్రమే ఉందని చెప్పి దీన్ని తీసుకెళ్లి వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ముందు దండావతి ఒప్పుకోలేదు, అప్పుడు మధు దండావతి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి. తర్వాత పోట్లాడగా ఆయన కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ లో మిగతా అధికారులతో మాట్లాడి లంచ్ అప్పుడు నా దగ్గరికి వచ్చి, శివాజీ నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నయ్యా, ఇది మనం తప్పకుండా చేద్దామని హామీ ఇచ్చాడు ఆయన. చేశారు. తర్వాత నేను ఖాళీకి బలపం కట్టుకుని గుంటూరు జిల్లాలో ప్రతి ఒక్క బ్యాంక్ కి తిరిగాను 4 నెలల పాటు. తిరిగి ఎంతవరకు అమలు జరిగింది ఏంటని చెప్పి పరిశీలన చేసి భారతదేశం మొత్తం మీద 100 కోట్ల రూపాయల రుణం రద్దు చేసిన ఘనత గుంటూరు జిల్లాకు వచ్చింది ఆ రోజుల్లో. ఇది 26 సంవత్సరాల నాడు. ఇవాళ ఏ ఒక్క నాయకుడైనా సరే, ఎమ్మెల్యే గాని ఎంపీ గాని, పోటీ చేసినాడు గాని, పార్టీ కార్యకర్త గాని ఒక్క బ్యాంక్ వెళ్ళి విచారించాడా ఏం జరిగిందంటే? చేయకుండా మీ ముందు మాట్లాడితే ఏమైనట్టు అసలు. తర్వాత 2008లో కూడా మళ్ళీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ రుణ విమోచన పెట్టినప్పుడు, పథకం పెట్టినప్పుడు దానికి మాతృకు తయారు చేసిన వాడిని నేను. దానికి నేను బయట ఉన్నా కూడా, పార్లమెంటు దూరంగా ఉన్నప్పటికీ కూడా దానికి కావాల్సిన విధి విధానాలు ఏ రకంగా దాన్ని అమలు చేయాలని చెప్పి రూపొందించి పంపితే అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో కూడా లేదు. తర్వాత తెలిసింది, లేటర్ స్టేజ్ లో తెలిసింది. ఆయన తెలిసిన తర్వాత నేను ఉండగా ఫోన్ చేశాడు శరద్ పవార్ గిట్ట చెబితే, చివరి స్టేజ్ లో చెబితే శరద్ పవార్ ఫోన్ చేశాడు. ఇట్టగా అంటే శరద్ పవార్ ఇప్పుడు ఏం చెప్పాడంటే మళ్ళీ ఇది కొంత ఫైనల్ స్టేజ్కి వెళ్ళింది, రేపు బడ్జెట్ లో పెట్టబోతున్నారు అన్నాడు. దానికి అప్పుడు రఘువరారెడ్డి వాళ్ళు ఇది పెట్టడానికి లేదు, మనం ఏదో ఇన్పుట్ సబ్సిడీ ఇద్దామంటే ఊరికని రావడం అవుతాడు, శివాజీ ఏదో చాలా చివరి వరకు తీసుకెళ్లాడు, మీరేంటారు ఇప్పుడు వచ్చేసి మనం ఈ మాట అడ్డుపడితే మనమే చెడొస్తుంది తప్పితే మంచి రాదని చెప్పి ఆయన ఊరుకున్నాడు. అప్పుడు 2008 బడ్జెట్ లో కూడా ఇది ప్రవేశపెట్టి దేశం మొత్తం మీద సుమారుగా 63,000 కోట్లు రద్దు చేసిన పరిస్థితి కనపడింది. అప్పుడు ఇవాళ బంగారం ఎందుకు పెడుతున్నాడు అక్కడ? వాడు దస్తావేజ్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఎగ్జాస్ట్ అయిపోయాక హామీ పెట్టడానికి ఇంకోటి లేదు. అందుకని లాస్ట్ రిసార్ట్ గా హరిశ్చంద్రుడు పెట్టినట్టుగా పెళ్లం మెళ్ళలో పుస్తులు తీసుకెళ్లి తాకట్టు పెట్టే పరిస్థితి. దానికి నేను ఒప్పుకోనంటే వీడోడండి ఒప్పుకోవడానికి అది అగ్రికల్చర్ లోనా కాదా అంతవరకే తప్పితే దానికి హామీ ఏదనేది అసలు దాని నిమిత్తమే లేదు కదా. అందులో డిస్ప్యూట్ లేదు. ఇక్కడ వస్తున్న డిస్ప్యూట్ ఎలా ప్రభుత్వం వద్దని చెప్పిందా అనేది డిస్ప్యూట్. మీ నోటీస్ లో ఏమైనా ఉందా? అసలు అది కాదు సార్. అసలు దీంట్లో ఫండమెంటల్ గా ఏంటంటే ప్రభుత్వానికి బ్యాంక్ సంబంధం లేదు. అసలు రిజర్వ్ బ్యాంక్ కి సంబంధం లేదు. అసలు వీళ్ళు ఏదో చెబుతారు, ప్రభుత్వం చెప్పింది ఏంటా బ్యాంక్ అసలు. నేను అంటున్నది అదే సార్. ఇప్పుడు నిన్న మీ జిల్లాలో శివాజీ గారు నేను అంటున్నది కూడా అదే. చంద్రబాబు చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా కౌలు రైతులు ఇవ్వమని చెబితే బ్యాంక్ ఇంటరా? ఇవ్వమన్న లోన్లో ఇవ్వట్లేదు కదా, వద్దని చెప్తే ఆగుతారా? దానికి హామీ ఎవరు అసలు? ఎవరు హామీ ఇస్తారు? ఎవరు భూమి తాకట్టు పెడతారు? అందుకని ఇంప్రాక్టికల్ గా మరి ఆచరణాత్మకంగా మాటలు చెప్పి ఏదో పబ్లిక్ కన్సంప్షన్ కోసం చెబితే అది ఎట్లా కుదురుతుంది అసలు? బ్యాంక్ మీద కంట్రోల్ ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉందా బ్యాంక్ మీద? మీటింగ్ లో జరిగింది ఒక ముఖ్యమంత్రి గారు. అబ్బాయి అసలు ముఖ్యమంత్రి లేదు, ఇంకోటి లేదు సార్. అసలు ఏమీ కంట్రోల్ లేదు అసలు. నేను వాస్తవం చెబుతున్నాను. బ్యాంక్ వాళ్ళు ఎవరండి? ఇవ్వకపోయినప్పుడు ఎందుకు ప్రధానమంత్రి చెబితేనే ఇవ్వలేదు, ప్రధానమంత్రి చెబితేనే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తోసిపుచ్చాడు. అందుకని అది ఊరకనే మన పబ్లిక్ కన్సంప్షన్ కోసం మాట్లాడుకోవడం కానీ బ్యాంక్స్ కి రిజర్వ్ బ్యాంక్ చెప్పినా బ్యాంక్ కింద అసలు. కరెక్ట్, వాస్తవం. రైట్ శివాజీ గారు, థాంక్యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి చెప్పాడు లేకపోతే ఇంకోళ్ళు చెప్పారు, ఏంటి ముఖ్యమంత్రి గారు చెప్పేది ఆయన చెప్తే తింటారండి బ్యాంకులలో. రైట్ శివాజీ గారు, థాంక్యూ వెరీ మచ్. జగన్నాథ్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఓవరాల్ గా తీసుకుంది సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇక డిస్ప్యూట్ అదొక యాక్సెప్ట్ అయితే ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు రైతు. ఒకవైపు సీజన్ స్టార్ట్ అయిందో లేదో దెబ్బ కొట్టింది. అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణలో 130,000 హెక్టార్లు ఏదో దెబ్బతింది, ఇవాళే లెక్కలు వచ్చాయి. అటు గుంటూరు జిల్లాలో బాగా 4 లక్షల ఎకరాల పత్తి అండ్ మిర్చి బోత్ కలిపి దెబ్బతిన్న పరిస్థితుల్లో మళ్ళీ రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతుకి. ఒక రుణం కట్టకముందే, ఆ రుణం తాలూకు రిజల్ట్ రాకముందే, ఫలితం పొందకముందే మళ్ళీ రుణానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ టైంలో రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది బ్యాంకులకి. ప్రభుత్వం ఇమ్మనే చెప్తుంది, వద్దని చెప్తుందని నేనైతే అనుకోను. ఏమో ఎవరికైనా ఒకవేళ లోపల కుళ్ళు బుద్ధి ఉండి రైతులు బాగుపడితే ఎట్లా అని కుళ్ళు బుద్ధి ఉంటే వద్దనుకుంటే నేను చేయగలిగింది లేదు, కానీ ఇవ్వమనే చెబుతారు. మరి అలా చెప్పినా కూడా బ్యాంకులు ఇవ్వనప్పుడు ఇప్పుడు రైతును ఆదుకోవాల్సింది ఎవరు, ఎట్లా? ఒకటి. రెండోది, తెలంగాణలో గడిచిన ఖరీఫ్కు సంబంధించిన పరిహారాలే 900 కోట్ల రూపాయలు ఏమో పెండింగ్ ఉన్నాయి, అవే ఇంకా రాలేదు. అలాంటిది మళ్ళీ వెంటనే దెబ్బ మీద దెబ్బ పడిపోయింది. సో ఇప్పుడు ఏంటి రైతు పరిస్థితి? రఘురాజు గారు ఒకసారి మాట్లాడుతూ 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ఏర్పడిన తర్వాత బాబు గారు ఒక రిక్వెస్ట్ పంపారు.
గవర్నర్కి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి రీషెడ్యూల్ రీషెడ్యూల్ చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు, అలేవి కానీ ప్రామిస్లు మేము ఎవరు చేయమన్నారు, బ్యాంకులు నిమ్మంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తారు అని చెప్పేసి. ఇదేమిటంటే ఇంత అయిన తర్వాత బ్యాంకులకు మీరు అన్నట్లేదా స్టేట్ గవర్నమెంట్ల యొక్క నియంత్రణ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ సూచనలు చేస్తాం అంతే, అంతే తప్ప వాళ్ళకు అవసరం అడుక్కుంటాం. ఆదుకోడు. అంతేగాని గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ని ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారిని ఇవ్వు వద్దు అన్న మాత్రాన వాళ్ళు ఇవ్వరు, లేదా ఇమ్మంటే ఇవ్వరు. అలాగే ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. దీంట్లో ప్రతిసారి ఏదైనా స్టేట్ లెవెల్ మీటింగ్స్ అవుతుంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్ ప్రతి 3 monthsకి అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఇందాక శివాజీ గారు మాట్లాడుతూ ఎవరు అడుగుతారు ఎవరు చేస్తారు అంటే చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. శివాజీ గారు పార్లమెంట్ మెంబర్గా ఆయన తెలియాలి, అది మన ఎమ్మెల్యే గారు కూడా తెలుసు అది. కానీ దురదృష్టకరం ఏంటంటే చాలా తక్కువ మందికి అటెండ్ అవుతారు దానికి ప్రజాప్రతినిధులు వచ్చి చెక్కేది. ఇది నిజంగా అది ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అది. దాంట్లో 2 రోజులు చాలా ఇంపార్టెంట్. స్పష్టంగా లేదా దాంట్లో ఆ పద్ధతుల్లో పెడతారండి, వ్యవసాయం వ్యవసాయేతర ఇతర అని చెప్పేసి దాంట్లో హెడ్డింగ్స్ ఉంటాయి దాంట్లో. కానీ దాంట్లో అబ్జర్వేషన్ చేస్తే లేదా వ్యవసాయకైనా వ్యవసాయేతర ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అవి తొందరగా రికవరీ వస్తాయి కాబట్టి బ్యాంకులు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాయి. అయితే ఇప్పుడు మీరు చాలా మౌలికమైన ప్రశ్న వేశారు. ఇప్పుడు ఏంటంటే ఇచ్చిన నెలలే తీరలేదు, మళ్ళీ విపత్కాల పరిస్థితి వచ్చింది, దానికి రూరల్ ఏం అవసరం ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం ఏదైనా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లు వీళ్ళు ఏంటంటే ముందు బేషాదాలకు పోకూడదు, రైతులు ఆదుకోవడానికి లేదు. ఎటువంటి చర్యలు పడితే బ్యాంకులకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఏ చర్య చేపడితే వీళ్ళకి రుణాలు వస్తున్న విధంగా పోవాల్సిన అవసరం ఉందండి. ఏ గవర్నమెంట్ అని ఏ గవర్నమెంట్ అని కదా. ఎందుకంటే ఇప్పుడు సర్వం కోల్పోయారు. ఇప్పుడు వరదలు వచ్చాయి, ఇటుపక్క నార్త్ తెలంగాణలో వచ్చాయి, అటుపక్క గుంటూరు ఆ జిల్లాలో వచ్చాయి. అని పెట్టుబడి పెట్టింది రాలేదు, పంటలు రాలేదు. తర్వాత వీళ్ళు మళ్ళీ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది, దీంట్లో పెట్టుకోవాలంటే. కాబట్టి అంటే గవర్నమెంట్ ఏదో కదా మొన్న ఏదో మాట్లాడుతూ కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మేమే గ్యారంటీ ఉంటాం మీకు అని చెప్పేసి రుణాలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పిన సందర్భాన్ని చూసాం. ఆ విధంగా గవర్నమెంట్ ముందుకు రావాలి. తర్వాత దీన్ని రిజర్వ్ బ్యాంక్ కూడా లేదా ఎప్పుడో పాతకాలంలో చెప్పిన గైడ్ లైన్స్ వాళ్ళు పాటిస్తారు, ఎప్పటికప్పుడు అమెండ్ చేసుకోవాలి. మేము ఎస్ఏ కమిటీస్లో దీంట్లో ఉన్నప్పుడు చాలాసార్లు సూచించాను రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకు కూడా, మీరు ఎప్పుడో పాతకాలం నాటి గైడ్ లైన్స్ సెట్ పెట్టుకోలేదు, దాన్ని అప్లై చేస్తామంటే కాదని. మారుతున్న పరిస్థితుల్లో మీరు ఏ విధంగా లేదా ఫైనాన్స్ తొందరగా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికి ఇవ్వలేదు. బ్యాంకర్స్ గవర్నమెంట్ ఏంటంటే మీకు అటానమస్ పవర్స్ ఇచ్చారు, దాని అర్థం లేదా ప్రభుత్వం చెప్పింది మీరు వినకూడదని ఎక్కడ లేదు. మరి యు ఆర్ వర్కింగ్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఓన్లీ. కాబట్టి గవర్నమెంట్ యొక్క అవసరాలకు అనుగుణంగా బ్యాంకర్స్ మీ సెట్ ఆఫ్ రూల్స్ మీ యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రూల్స్లో మార్పు తీసుకురావాలని ఇంత చెప్పిన కానీ ఇప్పుడు కీలకమైన సెక్టర్ని కూడా వ్యాపార దృష్టితోనే చూస్తామంటే వాళ్ళకేందంటే ఇందాక మీరు అన్నట్లా ఎంతసేపు లేదా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీస్ వీళ్ళందరికీ లోన్స్ ఇచ్చారు. 80% గవర్నమెంట్ ఇస్తుంది, 20% సబ్సిడీ 20% బ్యాంకర్స్ వాళ్ళు పెట్టుకోవాలి. అయితే బ్యాంకర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం లేదు వీళ్ళు కనీసం దాంట్లో ₹1,00,000 ₹50,000 వీడు బెనిఫిషియరీ డిపాజిట్స్ చెప్పాలి, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చేయించుకుంటారు. ఎంత ఘోరం ఇది. హూ హాస్ టు కంట్రోల్ వాట్ ఇస్ రిజర్వ్ బ్యాంక్ డూయింగ్? అదేమో పాలసీ మ్యాటర్స్, పాలసీ మ్యాటర్ కాదు, అటువంటివే కదా ఇప్పుడు వ్యవసాయ రుణాలు కూడా ఇవి కూడా అంతే కదా. నేను ఈ సందర్భం ఎందుకు తీసుకొచ్చానంటే ఈ వ్యవస్థ లేదా వాళ్ళు ఏదో సొంత ఇప్పుడు బ్యాంకర్స్ అంత లేదా వాళ్ళ సొంత సొత్తు అయినట్టు లేదా వాళ్ళు ఇట్ ఇస్ పబ్లిక్ ఏదో స్వతంత్ర వ్యవస్థ లాగా బిహేవ్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ అలాగని చెప్పి బ్యాంకింగ్ వ్యవస్థ దివాళా తీస్తే కూడా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వాలు మీరు అన్నది వాస్తవం. ప్రభుత్వాలు బ్యాంకులకి భరోసా ఇచ్చి రైతులను ఆదుకునే వ్యవహారం ప్రభుత్వం చేయాలా? ఏ ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయా, కేంద్ర ప్రభుత్వం చేస్తా? పక్కన రమణారెడ్డి గారు ఇక్కడ కంప్లీట్ ఒకటి ఏంటంటే సరే నిన్న అడగకపోయినా కానీ లేదా ఏనుకుంటే ఏ ముఖ్యమంత్రి గారైనా కానీ బ్యాంకులో రుణాలు ఒకవేళ మనసులో ఉన్నా కానీ బయటకు చెప్పారండి. ఇప్పుడు సాధారణంగా లోపల కుళ్ళు బుద్ధున్న బయటకు చెప్పే అవకాశం లేదు. ఇప్పుడు మా దగ్గరకు మేము అనౌన్స్ చేసినప్పుడు ₹1,00,000 ఇవి మా గండ్ర గారు అన్నారు, మేము చెప్పింది కదా ₹1,00,000 వ్యవసాయ రుణాలే అన్నాం కానీ తాలిబొట్టు రుణాలు గోల్డ్ రుణాలు మేము అనలేదండి.
అంటే ఇప్పుడు చర్చ కూడా అదే కదా, బంగారం పెట్టి కూడా వ్యవసాయ రుణమే తీసుకుంటారని ఇప్పుడు శివాజీ గారు మాట్లాడింది అదే. అదేమైంది మా దగ్గరికి ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు అన్నది కూడా అదే, ఒక రైతు హైదరాబాద్లో బంగారం ఉన్నవాళ్ళు- తాకట్టు పెట్టి రుణం తెచ్చుకున్నాడంటే అది వ్యవసాయ రుణమే అయి ఉంటుంది. హైదరాబాద్ లో అదే ఉన్నవాళ్ళు సార్, అదే. ఇప్పుడు రఘునాథ్ గారి తర్వాత వీళ్ళు చెప్పారు, స్పష్టంగా చెప్పి విక్రమ్ గారు కూడా చెప్పారు ఇప్పుడు స్పష్టంగా, కాదు సార్, సింపుల్. మీరు ఒక గోల్డ్ రైతు లోన్ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి నేను అనుకోండి, ఒక సెకండ్ గోల్డ్ చెప్పనిస్తే- తాకట్టు పెట్టి తెస్తాడు, అది వ్యవసాయ రుణం కిందనే తీసుకోవాలి. అతను ఒక వేరే మార్గం సెకండ్ లేదు కదా. చెప్పనిస్తే ఒక గైడ్ లైన్ ఉంటుందండి. మీరు గోల్డ్ మీద వ్యవసాయం అన్నప్పుడు లేదా పట్టా పాస్బుక్ సార్ ఇవన్నీ బ్యాంకు మీరు తీసుకుంటారండి, అవన్నీ లేకుండా లేదండి ఒరిజినల్ పెట్టాల్సిందే. రైట్, ఇక్కడ రమణారెడ్డి గారు ఇక్కడ అయితే నేను మొన్న హాఫ్ మినిట్లో కంక్లూడ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లేదు హాఫ్ మినిట్లో కంక్లూడ్ చేస్తాను నేను. అవి లేకుండా లేదా మా దగ్గరికి రుణాలు మా దగ్గర కొద్దిమంది సిటీలో వాళ్ళు ఏమంటే మేమంతా కూడా గోల్డ్ పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకుని తీసుకున్నాండి, మాకు కూడా రుణాలు మాఫీ చేయండి, మేము కూడా వ్యవసాయం అక్కడ చేసుకుంటున్నాము, ఇక్కడ ఇల్లు కట్టుకుని డబ్బులు గోల్డ్ లోన్ అటువంటి ఉంటే మనం ఎట్లా అటువంటి కూడా చేసి గవర్నమెంట్ బ్లేమ్ చేస్తే కదా మొన్న స్కామ్ లో బయటపడ్డాయి. ఇక్కడ రమణారెడ్డి గారు ఒకవైపు ఏమో మొన్న ఖరీఫ్ లో జరిగిపోయిన దానికి రావాల్సిన పరిహారం ఇంకా రాలేదు, అది ఇన్పుట్ సబ్సిడీ రూపంలోనో లేకపోతే ఇంకోటో. ఇన్సూరెన్స్ అనేది పెద్ద ఫార్సు, పెద్ద డ్రామా, ఇంకా దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఇన్సూరెన్స్ అనేది. సరే ఇప్పుడేదో ఫసల్ బీమా యోజన, మరి అది ఎంతవరకు వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అది స్కీమ్ అయితే బాగుంది కానీ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్. ఈ పరిస్థితుల్లో కరువులో రావాల్సిన పరిహారం రాలేదు, ఇప్పుడు అతివృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఒక ఇదేంటంటే ముఖ్యమంత్రి గారు నిన్ననే చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు, ఏమని, పంట నష్టాల మీద వెంటనే నివేదికలు తయారు చేసి పంపించండి అని. వ్యవసాయ అధికారులు ఎవరైతే రైతులు మా వద్దకు వచ్చి మా పంట దెబ్బతింది రండి అంటేనే మేము వెళ్తున్నాం అని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అలా ఉంటుందా? నివేదికలు తయారు చేయడం అంటే అలాగే ఉంటుందా? రమణారెడ్డి గారు, అయ్యా అధికారి గారు మా పంట దెబ్బతిన్నది రండి అంటేనే వస్తారా, రారా? లేకపోతే యాక్చువల్గా నిన్న జరిగినటువంటి వర్షాలు దాదాపుగా వారం 10 రోజుల నుంచి విపరీతంగా పడి మన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పత్తి, మొక్కజొన్న, పెసర్లు ఇట్లాంటి పంటలు, తర్వాత కొంత వరి, ఇవంతా కూడా నష్టం జరిగింది, చాలా ప్రాంతాల్లో జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఎప్పుడైనా ఇట్లా పెద్ద వర్షం పడ్డప్పుడు చెరువులు నిండి ఓవర్ఫ్లో అయి బాగా ఎక్కువైనప్పుడు వ్యవసాయ శాఖను జిల్లా యంత్రాంగం ర్యాండమ్ చెకింగ్ పోవాలి, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు వెళ్ళాలి. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఆఫీసుల్లో కూర్చోవడం, ఈ ప్రభుత్వం ఏంటంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు యొక్క భంగనాల దిక్కు దృష్టి పెట్టింది తప్ప నష్టపోయినటువంటి రైతులను చూడాల్సినటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం చూసినట్టే కనబడలేదు. నిన్న మీడియాలో వచ్చిన తర్వాతనే నిన్నటి నుంచి కొంచెం చలనం మొదలవుతుంది. మేము కూడా ఇక్కడ మీడియాలో చర్చకు వచ్చిన తర్వాతనే ఇప్పుడు ప్రభుత్వంలో కదిలేకి వచ్చింది ముఖ్యమంత్రి గారు. మొత్తం కూడా ఈరోజు రైతుల యొక్క పరిస్థితి చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు పూర్తిగా రద్దు కానటువంటి పరిస్థితి, కొత్త రుణాలు రానటువంటి పరిస్థితి, ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 1000 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇంకా ఇవ్వకుండా పెండింగ్లో ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం బేషాలు అవసరం లేదు, ఇలా పట్టింపు అవసరం. ప్రభుత్వం చేయాల్సింది మొత్తం కూడా ఇంకా 37.5% అసలు ఇంకేమైనా మిత్తి ఉంటుంది మొత్తం కూడా కట్టేసి రైతులందరినీ కూడా రుణాల నుంచి విముక్తి చేసి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి నష్టపోయినటువంటి రైతులను వేగవంతంగా నష్టపరిహారం యొక్క రికార్డ్స్ తెప్పించి ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సినటువంటి ఇన్పుట్ కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా రైతులను ఆదుకోవాలి. రైతులకు కాన్ఫిడెన్స్ 3 ఏళ్ల నుంచి వర్షాలు, ఇప్పుడే వర్షాలు పడే పరిస్థితులలో వేసినటువంటి పంటలు నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి, రైతులకు ఒక భరోసా ఇవ్వాలి, ప్రభుత్వాల పైన ఉంటుంది. ఇందులో ప్రతిపక్షంగా విమర్శించాలని చెప్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధితో చేయాల్సిన పరిస్థితి జగన్ గారు ఒకవైపు వర్షాలు పడ్డందుకు చాలా ఆనందంగా ఉంది, నో డౌట్. ఎందుకంటే చెరువులు నిండాయి, కుంటలు నిండాయి, రిజర్వాయర్లు నిండాయి, ఒక 2-3 సంవత్సరాల తర్వాత గ్రౌండ్ వాటర్స్ వచ్చాయి, బ్రహ్మాండంగా ఉంది, బావులలో ఫుల్ వాటర్ ఉంది. ఒకవైపు ఆ సంతోషం ఉన్నా కూడా జరిగిన నష్టాన్ని మనం విస్మరించలేము. జరిగిన నష్టం పెద్ద నష్టమే. పంటలు కొట్టుకుపోయినా ఒక దాన్ని ఏమంటారు, ఒక సీజన్ మొత్తం పోయినట్టే. ఇప్పుడు వాళ్ళు మధ్యలో పంట వేసుకోవాలి. సో ఈ టైంలో జరిగిన నష్టం నుంచి ఆదుకునేది ఎలా, మళ్ళీ వాళ్ళకి కొత్తగా విత్తనాలు ఇవ్వడము, మళ్ళీ కొత్తగా ఎరువులు అందుబాటులో ఉంచడం, ఇప్పుడు ఎరువులు అవసరం మళ్ళీ. సో వీటన్నిటికీ ఎక్కడ ఆ యాక్షన్ కనపడుతున్నట్టు అయితే లేదు మరి వ్యవసాయ శాఖ. నిన్న కాక మొన్న పోచారం శ్రీనివాస స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమంటే సీడ్స్ అవన్నీ కూడా లేదు, మేము రెడీగా పెట్టాం, అవసరం ఉంటుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా. సో దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, దాన్ని ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ హియర్. ఆ పాలన స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత వరదలు మొదలైన రోజే ఢిల్లీలో ఉన్నా కానీ లేదా ముఖ్యమంత్రి కాబట్టి మానిటర్ చేస్తూ ఇక్కడికి వచ్చిన ఈవినింగే ఆయన స్పష్టమైన ఆదేశాలు ఏమంటే మనం సెంట్రల్ టీం వచ్చి అసెస్మెంట్ చేసి పంపేదాకా అందరికి అంతా సరిపోద్దయ్యా,
కాబట్టి మీరు సైమల్టేనియస్గా లేదా ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని పూర్తిగా నివేదిక ఇవ్వండి, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వెంకటరమణారెడ్డి ఏం జరగలేదు చర్చలు అయినాక అంటే దాన్ని అతిశక్తి అవుతుంది. అది మీరు చూడండి, మీరు కంటిన్యూగా మరి న్యూస్ ఫాలో అవుతున్నారు. నాకే తెలియనే రమణారెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని నిన్న కూడా మళ్ళీ సీఎం గారు రీఇటరేట్ చేస్తే ఏమన్నారు, ఇప్పుడు నేను మొన్న ఊరికి వెళ్ళానండి. ఊరికి వెళ్తే అక్కడ ఇలాంటి కంప్లైంటే వచ్చింది. మా ప్రభుత్వమైన చెప్పక తప్పదు, ఎందుకంటే మాకు కూడా కొన్ని విషయాలు తెలియాలి. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత మీలాగనే రైతులు వచ్చారు నా దగ్గరికి వచ్చేసి, సార్ మేము పంట నష్టమైంది, తహసీల్దార్ వస్తలేడు, చూస్తలేడు, రాసుంటే నాకేం లేదా, నాకేం చెప్పలేదా అని అంటున్నాను. నేను ఇమ్మీడియట్లీ ఫోన్ చేశాను తహసీల్దార్కి, పట్టుకొని బ్యాగ్ చేసే పట్టుకొని ఏమంటున్నాయి, ప్రభుత్వం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సక్సెసివ్ ప్రభుత్వంలో వస్తూనే ఉంటుంది, అది ప్రతిసారి ఇవ్వరు, కాకపోతే వెళ్ళిపోవాలి. అటువంటిది నువ్వేం తహసీల్దార్గా ఉండి నువ్వు ఓవరాల్ హెడ్ ఆఫ్ దట్ మండల్ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, లేదు సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు కంట్రోల్ చేయాలి, ఖాళీ పిలిచేసి లేదా మీరు వెళ్ళేసి ఇమ్మీడియట్గా వెళ్ళేసి లేదా 5-6 విలేజ్ల పేర్లు లేపారు అన్నారు. ఒక్క నిమిషం, నేను ఇంట్రెస్ట్ ఆఫ్ రైతులు నేను చెప్తున్నాను, ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ రైతులు ఇక్కడ పార్టీలకు ప్రభుత్వాలకు బేచాది లేవండి. మనకున్న నైతిక బాధ్యత నిర్వహించాల్సిన అవసరం మనకుంది. మనకు ఇమ్మీడియట్లీ అప్పుడు చెప్తే అగ్రికల్చర్ అందరితో మాట్లాడినాక అప్పటికప్పుడు హుటాహుటిన అందరూ వెళ్ళారు. నేను చెప్పే వాళ్ళకు, మీరు గవర్నమెంట్ సపరేట్గా ఇన్స్ట్రక్షన్ పోవని ఎవరు కూర్చారయ్యా, ఇట్స్ యువర్ డ్యూటీ, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. దాంట్లో ఒక వాస్తవం ఉంది, గవర్నమెంట్ చెప్పకపోయినా వెళ్ళి నివేదికిస్తే మెచ్చుకుంటారు తప్ప నువ్వు నిన్ను ఎవడాలి మన అడుగుతారా? ఎవరు అడగారు? అడగరు కదా. అదిగాక ఎవరు పని చేసినా కూడా ఉంటాయండి. అంటారా కదా. ఇప్పుడు వేరెవర్ దెర్ ఈజ్ సచ్ టైప్ ఆఫ్ కెలామిటీ, అధికారులు లేదా అసలు ఆటోమేటిక్ వాళ్ళు అసెస్ చేయాలి. ప్రతిసారి డైరెక్షన్స్ ఇవ్వరు. కానీ పిలిస్తే కూడా వెళ్ళట్లేదు అంట. అది నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పి ఇప్పుడు నేను తీసుకున్న దానికి మీరే బాధితులుగా అట్లానే కాదు, ప్రభుత్వం అంతే కాదు, ఎక్కడో గ్యాప్స్ ఉన్నాయి కొన్ని దగ్గరలో. ఒకరిద్దరు ఆఫీసర్లు మన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయలేదు కూడా లేదండి. కమిట్మెంట్ పబ్లిక్ విషయంలో, రైతుల విషయంలో ఉన్న చిన్న చూపు ఇవి తప్ప గ్యాప్స్ కాదు. అది అధికారులకి అధికారులకు ఉండే చిన్న చూపు. అది కేసీఆర్ గారు అందుకని మాట రీఇటరేట్ చేస్తున్నారు, తెప్పించండి వారి ఆదేశాలు. ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో, మంత్రులను, జిల్లా మంత్రులను జిల్లాలో ఉండి ఇలాంటివన్నీ కూడా పర్యవేక్షణ చేయండి. రైతులు చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ ఇద్దరు కూడా సంయుక్తంగా నిర్వహించాల్సినటువంటి సర్వేస్ ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ ప్రాంతాల విజిట్ ఈ రోజు జరగలేదు. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నానంటే దీన్ని విమర్శ కూడా కాదు, ప్రభుత్వం దీన్ని పాజిటివ్గా తీసుకొని రైతు నష్టపోయి బాధపడతా ఉంటే ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత. ఈరోజు అక్కడికి వెళ్ళి మేము ఉన్నాం, మీ నష్టం ఎంత జరిగింది మొత్తం కూడా అసెస్మెంట్ తీసుకొచ్చి ఇచ్చి రైతులను ఆదుకోవాలి తప్ప ఈరోజు అదేవిధంగా రుణాల విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికీ జాప్యం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆదేశాలు స్పెసిఫిక్గా ఇచ్చినా కానీ జరగట్లేదంటే ఎక్కడో దగ్గర లోపం ఉంది అనేటువంటిది వాస్తవం. ఇప్పటికైనా ఇప్పుడు మీరు పేపర్లోనే వచ్చినాయి అన్నదాత కన్నీటి వేదన, ఇక ఎండిపోయినటువంటి మొలకలు వచ్చినటువంటి మొక్కజొన్న, అట్లనే పత్తి మొత్తం కూడా మురిగిపోయింది, మిరప తోటలు మొత్తం కూడా మునిగిపోయినాయి, అదేవిధంగా వరి మొత్తం కూడా ఈనేటువంటి దశలో మొత్తం కూడా మురిగిపోయే పరిస్థితి ఉన్నది. ఇట్లా చాలా పంటలు నష్టపోయి ఉన్నాయి. నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి పెద్ద మనసుతోటి ఈరోజు ప్రజాప్రతినిధులుగా అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా ప్రిలిమినరీ డేటా లేకపోతే ఈనాడు పేపర్లో 2,800 కోట్లు నష్టమైనట్టుగా అంచనాకు వచ్చారనేది ఎట్లా వస్తుందండి? అసెస్మెంట్ ఎట్లా వస్తుందండి? ప్రిలిమినరీగా ఇన్ఫర్మేషన్ రాకపోతేనంటే పూర్తిగా రాలేదని చెప్పేసి వెంకటరామరావు గారు అంటే ఎట్లా? అంటే ఇప్పుడు మనము బ్యాంక్స్ అన్నీ కూడా చాలా స్వతంత్రమైనవి, అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా బ్యాంకులు వినవు అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే అంత అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ వారు ఆర్బీఐ గవర్నర్తో కానీ ప్రధానమంత్రి గారితో కానీ ఫైనాన్స్ మంత్రితో కానీ మాట్లాడి అవన్నీ అంత ఇప్పుడు సార్ ఇప్పుడు ఎక్కడైతే ఈ విలేజెస్లో ఈ క్రెడిట్ ఇన్ఫ్యూజ్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కంపేర్ టు మనం సిటీస్లో పోతే గ్రామాల్లో మరింత క్రెడిట్ వెళ్ళాలి. గ్రామాల్లో అప్పిచ్చే వాళ్ళు ఉండదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నేను చూస్తున్నాను సార్, ₹2, ₹3 వడ్డీకి మాత్రమే అక్కడ దొరుకుద్ది. ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్సియర్స్ అందరూ కూడా 36%, 30%. ఆ మధ్య మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కూడా విలేజెస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే అక్కడ అమాయక ప్రజలు ఉంటారు, ఎక్కువ ఇంట్రెస్ట్. ఆ పర్సెంటేజ్ ని తగ్గించాల్సిన, ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. రైట్ విక్రమ్ గారు, ఇక్కడ చాలా ఇంకొక ఇంపార్టెంట్, మీరు తెలుగుదేశం
పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా చాలా అనుభవం ఉంది కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు ఇవన్నీ చూస్తే ఇవాళ ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద ఐటమ్ వచ్చింది. బాబోయ్ కాన్ఫరెన్స్, బాబోయ్ కాలింగ్, గంటల తరబడి తీసుకుంటున్నారు. ఇది టెలికాన్ఫరెన్స్ అనేది ఒక టైం వేస్ట్ కార్యక్రమంగా తయారైంది. ఉదయం 8 గంటలకు మొదలు పెడితే 10:30 వరకు కాన్ఫరెన్స్ మీద వారానికి 2 రోజులు 3 రోజులు అధికారుల్ని వీళ్ళని అంతా పెట్టి చేసేస్తున్నారు. దీనివల్ల చెప్పిందే చెప్పడం, అడిగింది అడగడం, వాళ్ళు కూడా ఏదో ఈ రకంగా ఈ గంట గడిస్తే చాలంటారుగా అధికారులు మాట్లాడడం ఆ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారితో. దానివల్ల యూజ్ లేకుండా పోతా ఉంది. మాకు పిల్లలు ఉంటారు, మేము స్కూల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, పిల్లలు పంపించుకోవడానికి ఏదో యోగా చేసేవాడు, వాకింగ్ చేసేవాడు, ఇవన్నీ ఉంటాయి అని ఈ టెలికాన్ఫరెన్స్ అనేది ఒక టైం వేస్ట్ కార్యక్రమంగా తయారైందనేది ఇవాళ రామకృష్ణ గారి చేతిలో ఆంధ్రజ్యోతి పత్రిక ఉండే ఉంటుంది. ఎదురుగా ఉందా ఒకటే ఉంది సార్. ఉంది సార్. ఇప్పుడు పత్రికల్లో అంటే ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. నేను పత్రిక పేరు చదివాను. అదే అందుకనే నేననేది పత్రికలు ఏం రాశారనేది పక్కన పెడితే ప్రతి ప్రభుత్వానికి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది, ప్రతి ముఖ్యమంత్రికి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది. ఆయన ఏంటంటే ఎక్కువ టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టడం, తర్వాత ఏంటంటే టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించుకోవాలనుకోవడం అనేది ఆయనకి ఎక్కువ దాని మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. సరే, దాన్ని టైం మేనేజ్మెంట్ చేసుకొని 1 by 1 చేసుకోవడం వల్ల టెలికాన్ఫరెన్స్ కానివ్వండి వాటి వల్ల లాభమే తప్ప నష్టం అయితే జరగదు. కాకపోతే అసలు ఉద్దేశం పక్కకు పోతుంది అనేది దాంట్లో ఉన్న మెయిన్ ఫోకస్. అసలు ఉద్దేశం ఇప్పుడు ఆయన సపోజ్ వరదల మీద మాట్లాడదామని స్టార్ట్ చేస్తారు, అది కాస్త ఎటో అంటే ఒకటే ప్రభుత్వంలో మనం చూసామండి, ప్రభుత్వాన్ని మీరు చూసాం, మనంతా చాలా దగ్గరగా చూసాం. కష్టపడి పనిచేయటం అంటే అందరినీ మనం అనం, కానీ చాలామంది అఫీషియల్స్ కానివ్వండి, చాలామంది ఏంటంటే వాళ్ళు ఏదో పైన చేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కొంతమంది ఉంటారు. అటువంటిప్పుడు ఏంటంటే గంటల తరబడి కూర్చొని కొంత ఓపికగా కూర్చొని చేయాలనేటప్పటికీ కొంత ఇబ్బందిగా ఉండటం. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మేము చచ్చిపోతున్నాము ఇట్లాగా టెలికాన్ఫరెన్స్లు పెట్టేసి గంటల తరబడి ఆయన ఇది చేస్తున్నాడు అనేటువంటిది. అంటే కొన్ని సందర్భాలు ఇప్పుడు వరదలు ఇటువంటి వచ్చినప్పుడు ఎవ్రీబడి హ్యాస్ టు రైజ్ టు ది అకేషన్ అండి. అంటే నేను 10 to 5 జాబ్ చేస్తాను, మిగతా అది చేయను అని అనటం కాదు. ఇది ఏంటంటే ఒక అసాధారణమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సరే, టెలికాన్ఫరెన్స్లో ఆయన ఏ విధంగా గంటల తరబడి చేస్తారు ఏంటి అనేటువంటిది పక్కన పెడితే అఫీషియల్స్ కూడా కొంత కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సరిగ్గా వినియోగించుకుంటే టెలికాన్ఫరెన్స్ విధానం మంచిదే, సమయాన్ని ఆదా చేస్తుంది. కానీ ఇప్పుడు అది సమయం వృధాగా మారిపోతుంది. దీనికి కారణం ఏమిటో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఒక సీనియర్ మంత్రి అన్నట్టుగా రాశారు. మంత్రి పేరు రాయలేదు అందులో, మంత్రి అన్నాడు. తర్వాత ఇంకో యువ ఎమ్మెల్యే కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీరు కూడా టీడీపీలో చాలా కాన్ఫరెన్స్లు చేసి ఉంటారు. పద్ధతి మంచిదే, కానీ ఒకటి ఏంటంటే చాలా మంది ఆఫీసర్స్తో వింటాడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు దైనందిన రోజువారీ కార్యక్రమాలు చేసుకునే ఇది కూడా ఉంటుందండి. మనకేంటంటే సోషల్ బర్డెన్ కూడా, రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. వాళ్ళనే లేదా హాలిడే లేదు, సరే ఇటువంటి విపత్కర పరిస్థితి ఉన్నప్పుడు లేదా అందరూ చేయాల్సిందే, నో టైం. నువ్వు పెళ్ళామల్లి పిల్లలు మన వాళ్ళు సంసారం అనుకుంటూ కూర్చుంటేనంటే గ్రేటర్ దీంట్లో ఉన్న వాళ్ళు దెబ్బతింటే దీంట్లో అందరం ఆ కేసుని రేజ్ కావాల్సింది. కానీ అయితే మేము కూడా చాలా మటుకు గమనించి ఏమంటారు ఏంటంటే, ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాల డిస్కషన్ గురించి లేదా గంటల తరబడి ఇది కావడము, దాంట్లో ఏమవుతుంది తర్వాత టైం కానప్పుడు ఉదయం నాడు 8 రమ్మంటారు. ఆఫీస్ అవర్స్ ఎట్లుంటాయి 10 to 5. అవసరం ఉన్న రోజుల్లో మీరు ఉపయోగించుకోవాలి. అవసరం లేని రోజుల్లో రొటీన్ మీటింగ్ కూడా మీరు లేదా 7 గంటలకు రండి 8 గంటలకు రండి పెడతారు, డెఫినెట్గా ఆఫీస్ రిజైన్మెంట్ వస్తే వాళ్ళ ఎఫిషియన్సీ దెబ్బతింటుంది. అందుకని ఏంటంటే మీరు ఆఫీస్ అవర్స్లో ఇందాక విక్రంగా టైం మేనేజ్మెంట్ చూసుకోండి. అంటే ఆఫీస్ అవర్స్ లో చేస్తేనేమో ఆ 8 hours డ్యూటీలో భాగం అవుతుంది. అలా కాకుండా ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయించాలి అనే ఒక ఆలోచన అయ్యి ఉండొచ్చు బహుశా. దానికే నేను చెప్తా ఏంటంటే తప్పులేదు అది. కాకపోతే ఏంటంటే వీళ్ళ చాలా మట్టుకు లేదా రివ్యూస్ పెట్టి ఒక్కొక్క రివ్యూ జరుపుతుంది 4-5 గంటలు. దాని ద్వారా ఎంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం. ఒకటి రెస్పాన్సిబిలిటీ పెరగడం ఒక యాంగిల్ అయితేనంటే లేదా ఎంత ఇది టైం వేస్ట్ అనేది కూడా ఒకటి పెట్టి వాళ్ళ టర్న్ ఓవర్. మొన్న ఒక వారం కింద నేను కడప కలెక్టరేట్కి పోతే మేము ఒక 3 hours నేను వెయిట్ చేశాను జిల్లా కలెక్టర్ గారి కోసం. ఏంటంటే ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారని చెప్పి నాతో పాటు కనీసం ఒక 200 మంది బయట వెయిట్ చేసినారు. ఆయన ఎంతకు వచ్చినారు? 7:30కు వచ్చినారు ఆయన. అంటే 4 నుంచి అంటే మధ్యాహ్నం నుంచి కూడా వెయిట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఏమవుతుందంటే సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే
హై స్కూల్ చిన్న స్కూల్ టీచర్ ఉంటారు చూసినారా, అక్కడ పెట్టి అంత అంటే ఎలా ఉండాలంటే పరిపాలన ఆయన మాట చెప్తే చాలు ఆ విధంగా ఎవరికి ఎట్లా పోవాలని, అంతేకాని ప్రతి ఒక్కరికి కూడా గంటల తరబడి ఆ విధంగా చెప్పడం వల్ల ఎఫిషియన్సీ ఎంత దెబ్బతింటుందంటే అక్కడ జనాలకు అందుబాటులో ఉండడం లేదు అధికారులు. మీరు ఎప్పుడైతే ఈ డిలే ఎప్పుడైతే అయిందో అది కరప్షన్కు ఆస్కారం ఉంటుంది. వాళ్ళు ఆ కాన్ఫరెన్స్ అది అక్కడ కాబట్టి ప్రజలకు మనం ఎంత అందుబాటులో ఉన్నామా అధికారులు. రామకృష్ణ గారు ఏంటిది ఇది ఏమన్నా టైం వేస్ట్ కార్యక్రమం అవుతుందని రాశారు, మరి అభిప్రాయం కూడా అలాగే వస్తుంది. కాదు సార్, అంటే ముందు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనందరికంటే బిజీగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉంటే ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఆయన సమయాన్ని ఆయన జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మొదటి మాట. కాబట్టి సమయాన్ని వృధా చేస్తున్నారు, సమయాన్ని అనవసరంగా ఖర్చు చేస్తున్నారు అనేటువంటి మాట సరైనది కాదు. రెండవది ఈ ప్రజల కోసం, ఇప్పుడు అధికారుల కంటే కూడా ప్రజల కోసం దృష్టిలో పెట్టుకుని చేయాలి. అధికారులకు సౌకర్యాలు కల్పించడం వేస్ట్ అవుతుంది కదా. మనం చూస్తే సార్ నలుగురితో రామకృష్ణ గారు ఒక్క మాట, నలుగురితో ఒక్క నిమిషం, నేను కూడా కేంద్రంలో చూశాను, ఇక్కడ చూశాను. మీకు ఇన్పుట్ ఇది. ఇప్పుడు మనము తపన ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధానమంత్రి గారి మంత్రులకు కానీ వర్కింగ్ అవర్స్ ఉండవు, డే అండ్ నైట్ వాళ్ళు 24 గంటలు లేదా 300 రోజులు చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే అధికార గణం లేదా ఏదైతే అంటే ప్రజలకు మన సర్వీస్ అందుబాటు చేయాలి అధికార గణం అన్ని రివ్యూలు తర్వాత టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టినప్పుడు ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు చెప్పారు, ఒక ఎమ్మెల్యే గారు 3.5 గంటలు 4 గంటలు ఒక కలెక్టర్ గారు ఏంటంటే ఆయన విధుల్లో ఎంత టైం ఎన్ని మ్యాన్ అవర్స్ వేస్ట్ అయినచ్చు, ఎంతమంది సర్వీసెస్ అయినచ్చు. చెప్పండి సార్, మేము అనేటట్టు ఇవన్నీ నిర్వహించండి, కాకపోతే టైం ఫ్రేమ్ వారు చెప్పనివ్వండి, ఇది మన ఇద్దరు కాన్వర్సేషన్ మారిపోతే కష్టం. రైట్, ఇక్కడ మనం ఇక్కడ ఆరుగురు మాట్లాడుతున్నాం సార్. ఆరుగురు మాట్లాడుతుంటే చర్చ అనుకోండి. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు చర్చ మొత్తంలో 2 నిమిషాలే మాట్లాడారు, ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. అంటే వారు ఏదో ఇంకో విషయం చెప్పాలనుకుంటారు లేదా సలహా ఇవ్వాలనుకుంటారు. అంటే ఇప్పుడు మీరు కట్ చేసేసారు అనుకోండి ఉదాహరణగా, అంటే సరే మీకంటే సమయం ఉంటుంది కాబట్టి గంట సమయం. అంటే నేను అనేది ఇప్పుడు అట్లా ముఖ్యమంత్రి గారు ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ఒక విషయం మీద మాట్లాడిన తర్వాత 13 జిల్లాలకు సంబంధించిన ముఖ్య అధికారులు మంత్రులు వీరు మాట్లాడేటప్పుడు తలా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడితేనే సుమారుగా సమయం, అంటే ఇదందరూ కూడా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక సలహా సూచన చెప్పేటప్పుడు అది అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ముఖ్యమంత్రి గారు దాని మీద అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ప్రకటించేటటువంటి సందర్భం కూడా ఉంటుంది సార్. అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇది అంటే అలా అని చెప్పని రోజువారీగా అందరితోనూ కార్యక్రమాలు కాదు సార్. ఇది ఒక గంటన్నర పాటు నేను కాదండలే, మేమెవరూ కాదండలే, కానీ ఆ ఒపీనియన్ ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది వాళ్ళ పత్రికలో, ఆ ఒపీనియన్ ఎందుకు వచ్చింది పత్రిక ద్వారా బయటికి ఎందుకు వచ్చింది, ఎవరు అభిప్రాయపడితే ఆ ఒపీనియన్ బయటికి ఎందుకు వచ్చింది అనేది చాలా కీలకమైంది. పైగా అది మీరు ఇందాక అన్నారు ఏదో వస్తే సాక్షి పోనీ, అది సాక్షి మరి ఇది కాదు కదా, ఇది సాక్షి కాదు కదా. అందుకని ఆలోచించండి, అది ఎవరి అభిప్రాయం వ్యక్తీకరిస్తే అది కథనంగా మారిందనేది మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకుంటారా, మీ ముఖ్యమంత్రి గారు ఆలోచించుకుంటారా, ఇట్స్ అప్ టు యూ. సంవత్సరాల్లో పెట్టలేదు సార్, పెట్టాలనుకోవడం లేదు సార్. నేను మీ ఛానల్ మీ పేపర్ అని నేను అనలేదు, ఏది రాసినా కూడా విశ్లేషించుకుంటాం. దయచేసి రామకృష్ణ గారు, సాక్షి పేపర్ మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండొచ్చు కానీ ఆంధ్రజ్యోతి పేపర్ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ లేదు కాబట్టి అది మీ పేపర్ అని నేను అనలేదు. అనేవాళ్ళు ఎందుకు అంటున్నారో నాకు తెలియదు, నేనైతే అనలేదు. సరే ఒక్క నిమిషం రామకృష్ణ వచ్చింది అంటే చెప్తున్నా సార్, కాదు కదా. ఒక్క నిమిషం రఘునాథ్ టెలికాన్ఫరెన్స్ ఒక విషయం మాత్రం వాస్తవం, పేపర్లో వచ్చిందా రాలేదా అని కాదు, కానీ ఈ సమీక్షల పేరుతో కొంత సమీక్షలు, నేననేది టెలికాన్ఫరెన్స్ ఇంకో సమీక్ష కాదు, సమీక్షల పేరుతో సమయం ఎక్కువ వృధా అవుతుంది అనే భావం నిజంగానే అధికారుల్లో కొంత ప్రజల్లో ఉంది. అది పేపర్లో వచ్చింది, దాన్ని ఇవాళ వాళ్ళు నోటీస్కి వచ్చింది కాబట్టి తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలంటే ఒక్కోసారి ఇర్రెలవెంట్ వాళ్ళు కూడా మొత్తంగా పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. ఒక 5-6 అవర్స్ కాన్ఫరెన్స్లో వాళ్ళకి 1 నిమిషం కూడా అవసరం ఉండకపోవచ్చు. అదెవరో పిఎస్లో పర్సనల్ సెక్రటరీ అది కొంత తగ్గించుకుని అదొకటి. రెండోది ఫోకస్డ్గా ప్రిసైజ్గా ఫోకస్డ్గా చేసుకుని ఈ టైం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి
తెలంగాణలోనేమో ముఖ్యమంత్రి గారు సెక్రటరీకే రావట్లేదు అనే విమర్శ, అక్కడేమో అసలు 24 గంటలు బతకనివ్వట్లేదు కాన్ఫరెన్స్ల పేరుతో సమీక్షల పేరుతో అనేది అక్కడ నుంచి విమర్శ. ఏం సార్ ఇది, ఏది కరెక్ట్, ఏది అంటే రాకపోయినా తప్పే, వచ్చినా తప్పే. క్యాంప్ ఆఫీసులో అంతా రివ్యూ జరుగుతుంది కదా చెప్పండి, వారిని అడగండి. క్యాంప్ ఆఫీసులో అన్ని ప్రశ్నలకి మీరే సమాధానం చెప్తారు. నేనేం చెప్పలే చెప్పండి. ఇక్కడ 2 రకాల తెలంగాణలో విమర్శ ఏముంది, ప్రతిపక్షాలు ఏమంటాయి కేసీఆర్ గారిని మీరు చెప్పండి. రావట్లేదు ఇంట్లోనే ఉంటారు అని అంటారు. ఇంట్లో ఉంటే పని చేయట్లేదు అని అర్థమా? క్యాంప్ ఆఫీస్ దయచేసి అర్థం చేసుకోండి. ఇంట్లో ఉంటే పని చేయట్లేదు అని అర్థమా? కాదు కదా. మరి అట్లాగే కాన్ఫరెన్స్లో ఉండి అధికారులతో మాట్లాడితే కూడా పని చేసినట్టే. మరి అది దానివల్ల టైం వృధా అవుతుందని మళ్ళీ అదొక విమర్శ. అందుకని క్లారిటీ కోసం అడిగాను దయచేసి. ఈరోజు ప్రభుత్వాల యొక్క పనితీరు ఇవన్నీ కూడా రివ్యూ. ఇప్పుడు వరద వచ్చింది, మొత్తం వరద వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు జనరల్గా రివ్యూ చేస్తారు, రెవెన్యూ అధికారులను పెట్టి ఇలా అగ్రికల్చర్ పెట్టి ఏం జరుగుతుందని రివ్యూ చేసుకునే. కానీ ఫ్రీక్వెంట్గా రివ్యూ చేయడం కరెక్ట్ కాదు, అసలే రివ్యూ కరెక్ట్ కాదు. అవసరాన్ని బట్టి, సమయాభావాన్ని బట్టి ఏ డిపార్ట్మెంట్ ఎంతవరకు టైం ఫ్రేమ్ ఉండాలి. మనం మాట్లాడే 10 నిమిషాలు ఫీడ్బ్యాక్ కూడా 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ 1 అవర్ తీసుకొని క్రిస్పీగా, అంటే అవసరాన్ని బట్టి. ఎందుకంటే మళ్ళీ జనరల్గా చేసే రివ్యూస్ ఎట్లా నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా శాఖల మంత్రులు కాన్ఫరెన్స్లు చేసేవాళ్ళు. అదే కానీ ఏ శాఖ మంత్రులు ఆ శాఖలుగా రివ్యూ చేసుకుని, ఇప్పుడు వరదలు వచ్చినాయి అనుకోండి, ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్లు చేసేవాళ్ళు. ప్రతిదానికి ముఖ్యమంత్రి కూర్చుంటే అందరూ కూర్చోవాల్సి వస్తుంది అక్కడ ఎదురుగా. దాంతో మొత్తం ఇదే ముఖ్యమంత్రి అయిన వరకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా కూర్చోవాలి, కూర్చోవాలి, మంత్రులు అందరూ కూడా కూర్చోవాలి. సమయాభావం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంటే నేను ఇద్దరి పాలన నేను కాన్ఫరెన్స్ కవర్ చేశాను కాబట్టి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర మీద మోర్ కాన్ఫిడెన్స్ ఉండాల్సిన అవసరం. మంత్రుల మీద కాన్ఫిడెన్సే కాదు, మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయితే సబ్జెక్ట్ వాళ్ళు కూడా సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా. వాళ్ళేమి పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు, ప్రొఫెషనల్స్ కాదు మంత్రులు కూడా. ఇద్దరు పెద్ద సార్లు ఎట్లున్నారంటే అన్ని మేమే, మొత్తం ప్రొఫెసర్ మేమే, లెక్చరర్ మేమే, అంతా మేమే చూసుకుంటే ఎవరేం లేదు. మిగిలిన వాళ్ళందరికీ పని లేకుండా చేస్తా ఉన్నారు. దీన్ని పరిపాలన సౌలభ్యం అందరికీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే పరిపాలన అనేది సరిగ్గా జరుగుతుంది. అందరు నేర్చుకోవడం, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ వస్తుంది. ఒకే వ్యక్తితో అన్ని చేయడం సాధ్యం కాదు. కొంత ఎవరి శాఖ ముఖ్యమంత్రి లాగా పనిచేయాలంటే వాళ్ళకి ముఖ్యమంత్రి లాగా పనిచేసే అవకాశం కల్పించాలి. రమణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గోవింద్ రెడ్డి గారు, జగన్నాథ్ గారు అండ్ విక్రమ్ గారు, రఘునాథ్ బాబు గారు, రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. మరి కాసేపట్లో బిజినెస్ బెస్ట్ రమణ అందిస్తారు. థ్యాంక్ యూ.